హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఈరోజు రాగి పిండితో జ్యూస్ తయారు చేయడం చూద్దాం. దీనికి ఒక 4 స్పూన్లు రాగి పిండి తీసుకుని వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. అలాగే కొద్దిగా వేడి వాటర్లో బాదం కూడా వేసి నానబెట్టి పక్కన పెట్టాలి. దీన్ని మనం పొయ్యి మీద పెట్టి ముద్దలా ఉడకబెట్టుకోవాలి. ఇలాంటి జ్యూసులు మనం ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వడం వలన ఎముకలు అవి దృఢంగా ఉంటాయి, ఎనర్జీగా ఉంటుంది. రాగి పిండి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందరూ దీన్ని ఉపయోగించండి. ఇది చల్లారిన తర్వాత జ్యూసర్లో వేసి కొబ్బరి ముక్కలు, బాదం పలుకులు, అలాగే బెల్లం, పాలు యాడ్ చేసి జ్యూస్ ప్రిపేర్ చేయాలి. సబ్జా గింజలు నీటిలో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. జ్యూస్ తయారైన తర్వాత మనం వడపోసుకొని దీన్ని సబ్జా గింజలు వేసి ఐస్ వేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఇది ఎలాగొచ్చింది అన్నది కామెంట్లో చెప్పండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. బయట కొనే డ్రింకుల కన్నా ఇలాంటివి చేసుకుని పిల్లలు పెద్దలు తీసుకుంటే అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే ఇలాంటివి తయారు చేసి ఇవ్వడం వలన వాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. జై శ్రీరామ్.